మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. నిత్య జీవపు ప్రదాత, జీవప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు రాత్రి సమయంలో మనందరికీ మంచి విశ్రాంతినిచ్చి, ఎందరికో లేని గొప్ప దినమును మనకు అనుగ్రహించి, సజీవుల లెక్కలో మనల్ని లెక్కించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు పరమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చిన తరువాత ఆయన అనేక సార్లు ఎందుకు నరవతారిగా రావలసి వచ్చింది అనే మాటలు తెలియచేస్తూనే ఉన్నారు. అన్నిటికంటే యోహాను సువార్తలో మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు నరవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన ఏమి అనుగ్రహిస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని అసలు ఎందుకు నమ్ముకోవాలి, అసలు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఎందుకు కావాలి అనే అనేకమైన ప్రశ్నలను యోహాను భక్తుడు తను రాసిన సువార్తలలో దేవుని కృపను బట్టి మనందరికీ వివరించారు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగతనమునకు, నాశనానికి, హత్యకు వస్తారు, కానీ నేను మంచి కాపరిని, నేను నా మంద కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను, నేను నా మందను నిత్య జీవితంలోనికి తీసుకెళ్తాను, నేను నా మందను వెనువెంట కాపాడుతూ ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభువు అనేక సార్లు తను కాపాడుతున్న మందను గురించి తెలియజేశారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు తన మంద కొరకు ఎలాంటి మరణం ఆయన అనుభవించబోతున్నారో ఆ సందర్భాన్ని కూడా ఈ 10వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. నన్ను నమ్ముకొనిన వారికి నేను నిత్య జీవమును ఇస్తాను. నిత్య జీవం అంటే ఏంటి? అందరూ మరణించిన తరువాత మట్టి పాలైపోతారు, బూడిద పాలైపోతారు, బుగ్గి పాలైపోతారు అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకొనిన క్రైస్తవులు అనబడిన వారికి మరణము తరువాత మహోన్నతమైన జీవితం ఉంది. ఆ మహోన్నతమైన జీవితమే నిత్య జీవము. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తరువాత, ఆ పాపముల నుండి మనము విడుదల పొందిన తరువాత, ఆ యేసు రక్తము చేత మనము శుద్ధి చేయబడిన తరువాత, ఆ యేసుక్రీస్తు ప్రభువు మందలో మనము చేరిన తరువాత ఆయనకు మనం మార్గమై మనలను నిత్య జీవితంలోనికి నడిపిస్తారు. అంతేకాదు ఈ దినాన దేవుడిచ్చిన వాగ్దానంలో చెప్పబడిన మాట, నా చేతిలో నుండి ఎవ్వరూ మిమ్మలను అపహరింపలేరు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలరా, మనము నిత్య జీవితాన్ని అనుభవించటమే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు సైతం నీలో ఉన్న భక్తి జీవితాన్ని కానీ, నీకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను కానీ, దేవుడు అనుగ్రహించిన కృపలను కానీ ఎవడు అపహరించలేడు. ఎందుకంటే ఆయన చేతులతో నిన్ను సృష్టించాడు. ఆయన చేతులలో నిన్ను భద్రపరుచుకున్నాడు. ఆయన చేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. ఆయన చేతిలో నుండి ఎవడు నిన్ను అపహరింపలేడు. నీ కొరకు ఆయన తన చేతులలో గాయాలు అనుభవించి, తన ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించి, ఆ విమోచన క్రయధనముగా ఆ రక్తాన్ని చెల్లించి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. ఒకవేళ ఎవరైనా అపహరింప చూచినా వారిని సంహరించి నిన్ను ఆయన భుజముల మీద ఎత్తుకుని ఊరేగించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్ముకుందాం. ఆ నిత్య జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకుందాం. ఎందుకంటే ఆయనే మన సమస్తం, ఆయనే మన ఆధారం, ఆయనే మన ఆశ్రయం. ఆ చేతి గాయాలలో నిన్ను దాచుకోగా అక్కడ నిన్ను అపవాది ముట్టుకోలేడు. ఆ గొప్ప దేవుని మీద ఆధారపడదాం. నాకెవ్వరూ లేరండి,
నన్ను కాచేవారు కానీ, నన్ను లాలించేవారు, నన్ను పాలించేవారు, నా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరనుకుని బాధపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన, నన్ను నమ్ముకొనిన వారికి నేను నిత్య జీవం ఇస్తాను. నన్ను నమ్ముకొనిన వారికి నేను మంచి కాపరిగా ఉంటాను. నన్ను నమ్ముకొనిన వారి కొరకు ప్రాణం పెడతాను. నన్ను నమ్ముకొనిన వారిని నా చేతుల్లో భద్రపరుచుకుంటానని దేవుడి దినాన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. నీ జీవన యానంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువు మాత్రం నీకు తోడుగా ఉంటారు. ఆయన పేరే ఇమ్మానుయేలు. కొన్ని పరిస్థితులలో నీ నీడే నిన్ను విడిచిపోవచ్చు. విడువని ఎడబాయని గొప్ప తండ్రి కాపుదలలో నువ్వు ఉన్నావు. నీకు ఏది లోటున్నా ఆ తండ్రి చూస్తూ ఊరుకోడు. ఆయన సమస్తమును బాగు చేసి నీకు సమస్తమును అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని ద్వారా నీవు మేలులు పొందుదువుగాక. నీ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఈ దినమంతా నీకు ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రం. మా మంచి కాపరి, మీకు వందనాలయ్యా. మా కొరకు ప్రాణం పెట్టే దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి ఆదరణ లేక, ధైర్యం లేక, నాకంటూ ఎవరూ లేక తండ్రి అనాథలుగా ఉన్నారు, వారందరితో మీరు ఈ దినాన మాట్లాడినందుకు దేవ, నిత్య జీవ ప్రదాత అయిన నువ్వు తోడుగా ఉంటానని, నీవు నా చేతుల్లో ఉన్నావు, నా చేతుల నుండి నిన్ను ఎవరు అపహరింపలేరని అభయం ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. మరి ముఖ్యంగా వారికి ఉన్న దిగులు, భయం తొలగించి దేవుని యొక్క కృపతో వారిని నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.